సర్వత్రా అందరికి కూడా అనుమానం ఉంది. రైట్. బాలకోట గారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇస్తున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూసిన వాళ్ళల్లో, బాగా దగ్గరగా చూసిన వాళ్ళలో మీరొకళ్ళు. ఎంత గొప్పగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందో. మరి ఆయన చెప్పే పాఠాలకి ఒకసారి పాత రోజులకు వెళ్ళి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? గారు నమస్తే. నమస్కారం. రఫీ గారికి, అంజయ్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అన్న మాటకు ముందు నా నోట అమెరికా మాట ఒకటి చెప్పాలి. రిషి గారు, ఇటీవల 2 వారాల క్రితం అమెరికా వెళ్ళాను. తానా మహాసభల్లో నేను అమరావతి రణం రక్తం రాజసం అనే ఈ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాను. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఒక పల్లెటూరుకి సంబంధించిన బాలకోటయ్య, ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బాలకోటయ్య అమెరికా వెళ్ళటం అనేది ఒక మహాభాగ్యంగా స్వీకరిస్తున్నాను. చికాగోలో ఉన్న యలమంచి ప్రసాద్ గారు, కాలిఫోర్నియాలో ఉన్న శ్యామ్ అరబింది, కోమడి జయరాం గారు, తానా నాయకులు నాదేంద్ర గంగాధర్ గారు, ఉదయ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఆవిష్కృతం చేశాం. రెండో మాట ఏంటంటే, చరిత్రను చరిత్రకారులు లిఖించాలి. అశోకుడు చెట్లు నాటని అశోకుడు రాసుకోవాలి, ఒక చరిత్రకారుడు రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు చెరువులు చదివాను. శ్రీకృష్ణదేవరాయలను ఆయన 3 భార్యలు రాసుకోవాలా, ఏ అల్లసాని పెద్దనో నందితిమ్మనో రాశారు. అలాగనే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పరిపాలనకి నక్కలు దిగి ఈ రోజున మీ డిబేట్ లో ఉన్న ఏబిఎన్ గాని, ఆంజనేయ రెడ్డి గారు కానీ, రఫీ గారు కానీ, మేము అందరము ఆనాటి పరిపాలనలో బాధితులమే. మీ మాటకు వచ్చేసరికినే జగన్మోహన్ రెడ్డి గారి రక్కసి పరిపాలనలో తొలి బాధితులం దళితులమే. ముఖ్యంగా బాలకోటయ్య సామాజిక వర్గం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మేము ఆ పరిపాలన చూసాం. సరే, విషయానికి వచ్చేసరికి నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకేదో సూక్తులు చెప్పాలని, ఆయనకేతో హితోపదేశాలు చేయాలని, ఆయన వింటాడని గోడ దగ్గర కూర్చొని పాఠాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ 2 మాటల్లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడు కాదు. తన తాత వైఎస్ రాజారెడ్డి గారి వారసుడు. ఆయన పుచ్చుకున్నదే రాజారెడ్డి గారి యొక్క వారసత్వం. కాబట్టే వేసేస్తా, లేపేస్తా, తోసేస్తా, పొడిచేస్తా, చంపేస్తా, ఇవే మాటలు వస్తాయి. మీకు ఒక మాట చెప్తున్నాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతాడా? ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఏనా కూడా బోడా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎగిరిపోలేదా? ఇప్పుడు పెద్ద వయసు ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉద్దండ నాయకుడిని వయసును అగౌరవపరిచి ఆయనకి ఏదో అయిపోతుందని చెప్పి దీనికోసం రాజకీయాలు అవసరమా? మీకు మాట ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో సామెత ఉంది ఋషి గారు, ఊరందరిది ఒకదారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అంటారు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఊరందరిది ఒకదారి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మరో దారి. ఆయన ఈ పంతాన్ని, ఈ రాద్దంతాన్ని ఆయన వేడడు. ఆయనకి ఎవరు పురుడు పోసి బొడ్డు కోసి రాజకీయాలు నేర్పారో నాకు తెలియదు. కానీ ఒక దుర్మార్గమైన ఈ పద్ధతిని ప్రవేశపెడుతున్నాడు. పోలీసులను డాన్లు, రౌడీలు అంటే ఒక మాట చెప్ప మాఫియా అని అంటారు. ఒక మాట ఏంటంటే, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడతానన్నాడు, ఇదిగో కట్టడంలా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తానన్నాడు, ఇదిగో చేయడంలా. చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు చేస్తానన్నాడు, ఇదిగో తేవడంలా. చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు అంటే తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలు అమలు చేస్తానన్నాడు, ఇదిగో చేయటంలా అని మాట్లాడండి. అంతే తప్ప వివిధ సినిమాల్లో చూపించినట్టుగా రక్తాలు గార్చేసి ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజాస్వామ్యం దేనికి కూని అయిపోయింది? వల్లభనేని వంశీని, లేదంటే ఈ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని, ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, కసిరెడ్డిని, ఋషిరెడ్డిని అంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయ్యిందా? నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు పరిగెత్తించేవాడికి పరిగెత్తేవాడు లోకువ, చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఇలాంటి విధ్వంసక రాజకీయాలకి ఎక్కడో కూటమి ప్రభుత్వం కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన మీద టైం బాండ్తో విచారణ జరగాలండి. ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి అంటే ఆర్థిక అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి రికవరీ చట్టాలు తీసుకురావాలి.
వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళితే ఉపశమనం కలుగు చేయటం కాదు, రికవరీ చట్టాలు తీసుకురావాలి. నేను ఒక మాట చెప్తానండి, నిన్న మొన్న పేర్ని నాని గారు ఒక మాట అన్నాడు. తండ్రి కొడుకులు సత్యసాయిబాబా జిల్లాకి వెళ్ళారు, అక్కడ కూర్చొని బల్లల మీద కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పారు. ఆ బల్లలు తయారు చేసింది, ఆ బల్లలో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బల్లల మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూర్చున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అసెంబ్లీలో కూర్చుండో? చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అసెంబ్లీనేనా? చంద్రబాబు నాయుడు కట్టించిన సచివాలయమేనా? అంటే ఏదో బాబు సొత్తు అయినట్టు ఆ పాఠశాల కట్టించింది ఎవరు? బలలేనే కట్టించిండు. అంటే ఈ విధమైన వెకిలి మాటలు, చీకట్లో కన్ను కొడదాం, అసలు వేసేటప్పుడు చెప్పడం దేనికి, వేసేయండి అంటే. పేర్ని నాని గారికి కూడా కింద మీద నడిచింది సార్. నేను ఆ మాట అనకూడదు, ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రి, కృష్ణమూర్తి గారి అబ్బాయి. ఒక తండ్రి వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పుతున్న ఈ రప్ప ఓనమాలను దిద్దుకుంటుంటే ఏమవుతుంది? బోరగడ్డ నీళ్ళలాగా మాట్లాడితే ఏమవుతుంది? వల్లభనేని వంశీలాగా మాట్లాడితే ఏమవుతుంది? కొడాలి నానిలా మాట్లాడితే ఏమవుతుంది? ఆర్కే రోజాలా మాట్లాడితే ఏమవుతుంది? మీరు పరిశుద్ధమైన రాజకీయాలు చేయగలిగితేనే ప్రజలను ఆస్వాదిస్తారు. కానీ ఒక మాట ఏంటంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో ఈ విధ్వంస రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేయరండి ప్రజాస్వామ్యం. అందుకని ప్రజాస్వామ్యం అంత గొప్పదంటాం. సో ఇంకొక మాట ఏంటంటే, ఆల్రెడీ ఈయన 5 ఏళ్ల పరిపాలనలో కాస్త కూస్త రప్పా రాజకీయం చేశాడండి. డాక్టర్ సుధాకర్ రప్పా చేశాడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రప్పా చేశాడు, అబ్దుల్ సలాం రప్పా చేశాడు, అమరావతి రైతులు రప్పా చేశాడు, ఇంకో బాలకోటని కూడా రప్పా చేశాడు. నేను 14 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా, నా ఆర్థిక విధ్వంసం అయిపోయింది. రహదారి మీద ఉన్నాం ఇప్పటికీ కూడా. కానీ ఆ గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన దించాలి అని చెప్పేసి మూకుమ్మడిగా ప్రజలందరితో, రైతులందరితో ఉద్యమాలు చేసిన వాళ్ళు. మేము ఎందుకు రాసుకోవాలి సార్ ఈ అమరావతి ఉద్యమ పుస్తకాలు? మీరు చెప్తున్నాను బట్టి బాలకోటే గారు ఆల్రెడీ ఆయన 5 ఏళ్లలో ఏం చేశాడో అది ఇప్పుడు ఆయన డైలాగుల రూపంలో చెప్తున్నారు. ఒకటి. రెండోది, 5 ఏళ్లలో ఒకవేళ మళ్ళీ గెలిస్తే అంటే వచ్చే ప్రభుత్వం తర్వాత ఏం చేయబోతున్నావో ముందే చెప్తున్నాడు. మీరు ఒక మాట అన్నారు, ప్రజలు గమనించుకోవట్లేదా, అందుకే కదా ఓడించారు, ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రజలు గమనించుకోరా అని. అది పక్కన పెడితే బ్రేక్ తర్వాత మాట్లాడదాం దానికి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ప్రజలు గమనించుకుంటారు, వాళ్ళకి ఒకే టైంలో ఆయుధం వస్తుంది, అప్పుడు వాడతారు, మనం వాడారు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఎంత నిర్భయంగా, నిర్ద్వందంగా అంత పెద్ద పెద్ద నాయకుల్ని, ఒక స్టాల్వార్ట్ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు నడిపిస్తున్న ప్రభుత్వాన్ని, అధికారుల్ని, ఆ మాటకొస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా బెదిరించగలుగుతున్నాడు. ఇందాక మీరు అన్నారే పారిపోవడం, పరిగెత్తించడం అని, దాని గురించి